చికిత్స లేని వ్యాధితో బాధపడుతున్న ఫహద్ ఫాజిల్. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపాడు. తాను ఏడీహెచ్డీ అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్తో బాధపడుతున్నానని, 41 ఏళ్ల వయసులో ఈ వ్యాధి బారిన పడినట్లు తెలిపాడు. ఈ వ్యాధి వలన ఎంతో ఒత్తిడికి గురవుతామని, ఏ విషయంపైన ఏకాగ్రత ధ్యాస ఉండదట. హైపర్ యాక్టివ్, హైపర్ ఫోకస్, ఇంపల్సివిటీ లాంటి లక్షణాలు ఇందులో కనిపిస్తాయని ఆయన తెలిపాడు. అంటే ఇదొక మెంటల్ డిజార్డర్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా చిన్నతనంలో ఈ వ్యాధిని గుర్తిస్తే ఏమైనా ప్రయోజనం ఉండేది అని, కానీ ఆ వయసులో బయటపడేసరికి వైద్యులు సైతం ఏమీ చేయలేకపోతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్గా మారింది. ఇక ఫహద్ ఫాజిల్ గురించి తెలుగు ప్రేక్షకులకు గుర్తు చేయాల్సిన అవసరం లేదు. మలయాళంలో ఎంత క్రేజ్ ఉందో తెలుగులోనూ అంతే క్రేజ్ ఉంది ఫహద్కి. పుష్ప సినిమాతో ఫహద్ తెలుగువారికి మరింత దగ్గరయ్యాడు. పార్టీ లేదా పుష్ప అనే ఒక్క డైలాగుతో పాన్ ఇండియా గుర్తింపును అందుకున్నాడు. పుష్ప 2లో కూడా ఫహద్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ మధ్యనే ఆవేశం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఫహద్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇక హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా మంచి విజయాలను అందుకుంటున్నాడు. ఈ ఏడాది హిట్ అయిన సినిమాల్లో ప్రేమలు సినిమా ఒకటి. ఆ సినిమాకు నిర్మాత ఫహద్. ఇక సినిమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ఫహద్ ముందుంటాడు. సోమవారం కేరళలోని ఒక చిల్డ్రన్ రీహాబిలిటేషన్ సెంటర్ ఓపెనింగ్కు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఫహద్ తన వ్యాధి గురించి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఫహద్ డిసార్డర్ న్యూస్ నెట్టింట వైరల్గా మారింది. ఆయన త్వరలో కోలుకోవాలని ఆయన అభిమానులు విషెస్ తెలుపుతున్నారు.